హాయ్ అండి. ఈరోజు మనం పన్నీర్ కాజు బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. 400 గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి. అందులో 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం, ఒక స్పూను పసుపు, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి మనము ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకును ఒక హాఫ్ కట్ట తీసుకున్నానండి నేను. అది గూడా వేసి తర్వాత ఒక కప్పు పెరుగండి. ఒక కప్పు పెరుగు తీసుకొని, ఒక 2 స్పూన్ల మంచి నూనె గూడా యాడ్ చేయాలండి. తర్వాత కొంచెం 2 స్పూన్ల ధనియాల పొడి గూడా వేసి, ఈ మొత్తం బాగా అన్ని ముక్కలకు పట్టే విధంగా పన్నీర్ ముక్కలకి ఇలా బాగా కలిపి, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా దీన్ని నానబెట్టేసేయాలండి. అలాగే ఉంచేసిన తర్వాత, ఇప్పుడు ఒక్ నేను ఒక 5, 6 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు చూడండి సెపరేట్‌గా ఒక 6 ఉల్లిపాయలు సెపరేట్‌గా తీసుకున్నాను. ఎందుకంటే అది చూడండి అన్నీ తరిగి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు. తరిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 లవంగాలు, ఇలాచీలు, పట్టా, సాజీరా 2, గరం మసాలా ఆకు ఉంటుంది గదండీ! ఆకు కొంచెం, ఒక కప్పు కాజు తీసుకున్నానండి. ఇవి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక 6 పచ్చిమిరపకాయలు గూడా తీసుకున్నానండి. ఉల్లిపాయలన్నీ తరిగి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు. ఉల్లిపాయలన్నీ తరిగి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించి ఒక 2, 3 స్పూన్ల ఆయిలేసేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా లవంగా, సాజీరా, పట్టా, ఈ ఆకు, గరం మసాలా ఆకు వేసి బాగా కొంచెం వేడవ్వనియ్యండి. ఆ తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి కలపాలండి బాగా. ఈ ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేలాగా కలుపుతూ ఉండాలండి. కొంచెం టైం పడుతుంది గదా! ఈలోపు పక్కన మనము ఇంకో చిన్న బాణీ పెట్టుకొని, అందులో 5, 6 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం గదండీ! అవి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేటట్లు ఇట్లా స్టిఫ్‌గా ఉండాలని, ఇలా ఇరిస్తే సౌండ్ రావాలండి. అలా వేడి చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత అదే బాణీలో కాజు వేసి ఎర్రగా దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు ఈ పక్కన ఉల్లిపాయలు ఎర్రగా అవుతున్నాయి కదండీ! ఆ ఉల్లిపాయలు చూద్దాం ఇప్పుడు గిన్నెలో. ఎర్రగా అయిన ఉల్లిపాయలకి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కలిపేసి బాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేగిన తర్వాత కొంచెం పసుపు, ఆ ఉల్లిపాయలకు తగ్గట్టుగా ఉప్పు వేసి, అలాగే ఒక స్పూను కారం గూడా వేసి బాగా కలపాలండి. ఇప్పుడు మనం ఇందాక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పన్నీర్ మిశ్రమం ఉంది గదండీ! అది అందులో వేసేసి కొంచెం బాగా కలపాలండి. ఇందులోనే కొంచెం వాటర్ కలుపుకొని మనము ఇందులో వేయాలండి. కొంచెం ఫస్ట్ వీటిని వేడి చేయాలండి. అంటే కొంచెం ఆ ఉల్లిగడ్డ మిశ్రమం అంతా దీనికి పట్టే విధంగా కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ ఎయ్యాలండి. నేను ఇప్పుడు ఏంటంటే ఒక 400 గ్రామ్స్ పన్నీర్‌కి ఒక 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ ఏసుకుంటాం కదండీ! అప్పుడు బాగా కొంచెం అందులో నుంచి వాటరు వస్తుందండి. కొంచెం ఒక్క 10 నిమిషాలు ఈ పన్నీర్‌ని ఉడకనియ్యండి. ఇలా ఉడికిన తర్వాత మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ బాస్మతి రైస్‌ని గూడా నానబెట్టి పెట్టుకోవాలండి. అయితే ఇప్పుడు ఈ రైస్‌లో మనము ఒక కొలత గ్లాస్ తీసుకొని, అందులో ఎన్ని రైస్ గ్లాసులవుతాయో, సపోజ్ నాకు ఒక కిలోకి 6 గ్లాసులయినాయండి. అంటే కొలత గ్లాస్‌ని బట్టి ఉంటుంది గదండీ! నాకు 6 గ్లాసుల బియ్యం వచ్చినాయండి. అప్పుడు అంటే సమానంగా వెయ్యకుండా
వాటరు 6 గ్లాసులంటే 12 వాటరెయ్యాలి. ఆల్రెడీ మనము పన్నీర్‌లో కొంచెం వాటరుంది. అందులో రైస్ గూడా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టినాం గదండీ! ఒక 8 గ్లాసుల వాటరేసుకుంటే సరిపోతుందండి. ఈ మిశ్రమంలో కొంచెము మనం చాట్ మసాలా వేయాలండి ఇలా కలుస్తున్నప్పుడు. అలాగే గరం మసాలా గూడా కొంచెం వేసి బాగా కలిపిన తర్వాత మనం అరగంట ముందు నానబెట్టుకున్న రైస్‌ని ఇలా వేయాలండి. వేసిన తర్వాత ఈ రైసు విరిగిపోకుండా మెల్లగా ఈ మిశ్రమాన్నంతా కింది నుంచి పై వరకు కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే మెల్లగా కలపాలండి. బియ్యము విరిగిపోకుండా ఉండాలండి. తర్వాత నేను చెప్పిన విధంగా వాటరేసుకోవాలండి. నేనైతే 12 గ్లాసులకు వాటర్ కాకుండా 8 గ్లాసుల వాటరేసిన తర్వాత కింది నుంచి పైనుంచి వరకు కొంచెం బియ్యం విరిగిపోకుండా నిదానంగా కలపాలండి. కలిపిన తర్వాత అప్పుడు మనం కొంచెం టేస్ట్ చూడాలండి వాటరు. సాల్ట్ ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం అప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా కలిపేసుకొని పైనుంచి మనం ఇందాక కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ కట్ జేసి పెట్టుకున్నాం గదండీ! ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ పైనుంచి వేయాలండి. తర్వాత మనం కట్ జేసి పెట్టుకున్న ఆనియన్ ఫ్రై ఉంది గదండీ! ఆనియన్స్ గూడా అట్లా అరేంజ్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేయాలండి. కాజు గూడా వేసేసి మూత పెట్టేసేయాలండి. ఒక్క 5 నిమిషాలు తర్వాత అలాగే ఉంచేసి హై ఫ్లేమ్‌లో పెట్టండి అప్పుడు స్టవ్వు. అయి తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి రైసు కిందికి, మీదికి అంతా కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ చిన్నగా జెట్టేసి దమ్‌లాగా చేసేసేయాలండి. అప్పుడు అన్నం మంచిగా ఉడుకుతుందండి. ఈ కాజు ఇది పన్నీరు అంతా మిక్స్ అయిపోయి చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు గూడా ఒకసారి ట్రై జేసి చూడండి.